శ్రీ గురుపే నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనిమల ఛానల్. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో కర్కాటక రాశి వారికి వారి సంవత్సర ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటకము అంటేనే జలరాశి అండి. సహజ చక్రంలో మేషం నుంచి మొదలెడితే 4వ రాశి. ముఖ్యంగా ఏంటంటే కర్కాటక రాశి అనేది చంద్ర ఆధిపత్య రాశి. భావోద్వేగం, కుటుంబం, గృహం, నీళ్లు, బాధ్యత అంటే కేర్, రక్షణ, ఇవన్నీ కూడా ఈ రాశి యొక్క ముఖ్య లక్షణాలండి. మరి కర్కాటక రాశి వారికి ఈ ఉగాది రోజున మనం చూస్తే ఆదాయం 2గా ఉంది, వ్యయం 11గా ఉందండి. రాజభూజ్యం 4గా ఉంటే అవమానం 7గా ఉంది. ఆదాయం 2 అంటే ఈ సంవత్సరం భారీ ఆదాయ వృద్ధి అనేది కాస్త తక్కువగానే కనపడుతుంది. అంతగా ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. ఏది ఏమైనా ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని లేదంటే ఆర్థిక స్థితిని సంహవ్ మేనేజ్ చేసుకోవాల్సిన సంవత్సరంగా అని తెలుస్తుంది. అంటే కొన్ని సెలెక్టెడ్ అవకాశాలు మాత్రమే వస్తాయి. జాబ్లో జీతం చాలా ఎక్కువగా జంప్ అయ్యే సూచన అంత బలంగా కనబడట్లేదండి. దిస్ అ ఫ్యాక్ట్. వ్యయం 11గా చూపిస్తుంది. అంటే ఖర్చులు మాత్రం కాస్త ఎక్కువగా ఉంటున్నాయి ఇన్కమ్ కంటే తెలుస్తుంది. ఏ విధంగా ఉండొచ్చు అయ్యానంటే మీ యొక్క ఫ్యామిలీ అవసరాలు, మీ యొక్క ఇల్లు, వాహనము, ఏదైనా ఇంట్లో రిపేర్లు కావచ్చు, వాహన రిపేర్లు కావచ్చు, ఇతరత్ర పిల్లల ఫీజులు కావచ్చు, వైద్య ఖర్చులు కావచ్చు, పెద్దవారి యొక్క ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులు కావచ్చు, సోషల్ ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటారు దానివల్ల కావచ్చు, బంధుమిత్రుల యొక్క బాధ్యతల వల్ల కావచ్చు, ట్రావెల్ వల్ల కావచ్చు, దానాలు, ఆధ్యాత్మిక ఖర్చులు, ఇవన్నీ కలిపి ఆర్థికంగా టైట్గా పరిస్థితి ఉండే అవకాశం అయితే బలంగా కనపడుతుంది. ఈ సంవత్సరం అలా ఉంది. రాజభూజ్యం 4గా ఉందండి. మీకు గౌరవం, పేరు, రిప్యుటేషన్ మాత్రం సగటు కంటే కూడా మెరుగ్గానే ఉంటుంది. నో డౌట్ అట్ ఆల్. కుటుంబంలో కానీ, బంధువుల్లో కానీ, సంఘంలో, సొసైటీలో కానీ ఇతను లేదా ఈమె బాధ్యతతో చూసుకునే మనిషి అనే అభిప్రాయం మీ మీద బలంగా ఉంటుందండి. డబ్బులు తక్కువగా వస్తాయి కానీ పేరు మాత్రం బాగుంటుంది. అవమానం 7గా ఉంది. అవమానం సంఖ్య కూడా కాస్త ఎక్కువగా ఉంది. అంటే ఏంటంటే మిస్అండర్స్టాండింగ్స్. మనం ఒకటి చెప్తే వాళ్ళకి ఇంకో రకంగా అర్థం కావటం, బ్లేమ్ చేసుకోవటాలు, ఫ్యామిలీలో కానీ, ఆఫీస్లో కానీ, బంధువుల మధ్య మాటల వల్ల మనసు గాయపడడం లాంటివి. అదేవిధంగా సోషల్ ఇమేజ్ దెబ్బతినే పరిస్థితులు కావచ్చు. ఇవి ఎక్కువగా మనకు కనపడవచ్చు అండి. ఇప్పుడు ఏంటంటే మనం ఏం చేద్దామయ్యా అంటే కర్కాటక రాశిలో ఉన్నటువంటి నక్షత్రాల వారీగా మనము ఫలితాలు తెలుసుకుందాం. మొత్తంగా చూస్తే పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు, ఇవన్నీ కూడా కర్కాటక రాశిలోకి వస్తాయి. పునర్వసు 4వ పాదం. పునర్ ప్లస్ వసు అంటే మళ్ళీ తిరిగి సుభిక్షం పొందే శక్తి అనొచ్చండి. కాబట్టి రీగెయిన్. పునర్వసు విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందయ్యా అంటే ఎగ్జామ్స్లో ఏదైనా రిపీటెడ్ అటెంప్ట్స్ చేయాల్సి రావటం, ఎగ్జామ్స్ మళ్ళీ ఇంప్రూవ్మెంట్ లాంటి రీరైటింగ్ ఎగ్జామ్స్ ఉంటాం, సో సబ్జెక్ట్స్ను రీఓపెన్ చేసుకోవాల్సి లాంటి ఇలాంటివన్నీ ఎక్కువ కనపడుతాయని చెప్పవచ్చు. మీరు ఫస్ట్ అటెంప్ట్ కంటే కూడాను సెకండ్ లేదా థర్డ్ అటెంప్ట్లో ఎక్కువగా సక్సెస్ సాధించే అవకాశాలు ఉన్నాయండి. డోంట్ డిసప్పాయింట్. ఇవన్నీ కూడా గోచార ఫలితాలు. అవసరం ఉంటే మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా చెక్ చేసుకోండి. నో డౌట్ అట్ ఆల్. మరి ఒకసారి మిస్ అయిన అవకాశాలు మళ్ళీ రీవిజిట్ అయ్యే అవకాశం ఉంది. పునర్వసు అంటే తిరిగి రావటం. మరి ఓల్డ్ కంపెనీ, ఓల్డ్ క్లయింట్, ఓల్డ్ ప్రాజెక్టు, ఈ ఫామ్లో మీకు తిరిగి అవకాశాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఉద్యోగస్తులకు చూస్తే. మరి పుష్యమి నక్షత్రం 4 పాదాలు కూడా కర్కాటకంలోనే ఉంటాయండి. పుష్యమి అత్యంత శుభ నక్షత్రం అండి. అంటే పోషణ, ఒక గురుతత్వం కలిగినటువంటి నక్షత్రము ఈ యొక్క పుష్యమి. మరి విద్యార్థులకు ఎలా ఉంటుంది పుష్యమి వారికంటే సాంప్రదాయంగా అంటే ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ కావచ్చు, ప్రొఫెషనల్ కోర్సెస్ కావచ్చు, స్పిరిచువల్ లేదా వేదిక్ స్టడీస్కి ఇది మంచి సపోర్ట్గా ఉండే కాలం. గురుడు కూడా కర్కాటకంలోకి వస్తున్నాడు. సో ఏది ఏమైనా గురువు యొక్క ఆశీర్వాదం ద్వారా, మంచి టీచర్స్ ద్వారా స్లోలీ బట్ షూర్గా గ్రోత్ అయితే మాత్రం ఉంటుందని ఘంటాఫలంగా చెప్పవచ్చండి. మరి పుష్యమి నక్షత్రం సంబంధించిన ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుందండి? బాధ్యతలు ఉన్నటువంటి పనులు ఉంటాయి, రెస్పాన్సిబిలిటీతోనే ఉంటాయి. వర్క్స్ ఏది పడితే చేయలేరు. పీపుల్ ట్రస్ట్ మీద నడిచే రోల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మీరు చేస్తారు. సో మీకు ఏదైనా ఈ సంవత్సరము ఇమ్మీడియట్గా రివార్డ్ రాకపోయినా ఇంటిగ్రిటీ వల్ల లాంగ్ టర్మ్ బెనిఫిట్ అవుతుంది. అందరినీ కలుపుకొని పనిచేస్తారయ్యా, మంచి వాడని తీసుకుంటారండి. తర్వాత ఆశ్లేష నక్షత్రము. ఆశ్లేష అంటే గాఢ బుద్ధి, ఇంట్యూషను, అకేషనల్లీ ఇంటెన్స్ నేచర్ ఉంటుందండి. తీవ్రమైన గురంగా కలిగిన వారు వీళ్ళు. మరి విద్యార్థులకు ఎలా ఉంటుంది ఆశ్లేష వారికి అంటే మెడిసిన్ కావచ్చు, సైకాలజీ కావచ్చు, రీసెర్చ్ కావచ్చు, లా కావచ్చు, అక్కల్ట్ సైన్స్ అంటే సంఖ్యాశాస్త్రం, జ్యోతిషము, రేకి, వాస్తు, ఇలాంటి డీప్ సబ్జెక్ట్స్ ఎందు ఆసక్తి ఉంటుంది. అందులో బాగా రాణించగలిగే స్కోప్ ఉందండి. మీరు యాంగ్జైటీని, ఓవర్ థింకింగ్ని కంట్రోల్ చేసుకుని చదివితే కనుక మంచి మార్క్స్ సాధిస్తారని చెప్పవచ్చు. ఆశ్లేష ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుందంటే ఇంటర్నల్ పాలిటిక్స్ ఉండేటువంటి చోటు ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి దూరంగా ఉండాలి. కాన్ఫిడెన్షియల్ వర్క్స్, సెక్యూరిటీ ప్రాజెక్ట్స్ మీద కొంచెం ఫోకస్ చేయాల్సి వస్తుంది. మీ యొక్క మాట కావచ్చు, మీరు పంపించే మెయిల్స్ కానీ మెసేజ్ల మీద ప్రత్యేకమైన జాగ్రత్త వహించాలి అని తెలియజేస్తుంది గోచారం. మరి కర్కాటక రాశి విద్యార్థులకు మొత్తంగా చూస్తే అన్ని నక్షత్రాలు కలుపుకొని
కాన్సన్ట్రేషను సో కొంచెం ఏంటంటే ఫ్లక్చుయేటింగ్గా ఉంటుంది. కొన్ని రోజులు బాగా ఉంటుంది, కొన్ని రోజులు డౌన్గా అనిపిస్తూ ఉంటుందండి. సో కాబట్టి యూ హ్యావ్ టు ఫోకస్. ఎక్కడ ఫోకస్ చేస్తే అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది, ఎక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది అక్కడ రిజల్ట్ గ్యారంటీగా వస్తుందండి. ఈ సంవత్సరం రిజల్ట్స్ స్లోగా ఉన్న ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్లో బాగా గ్రో అయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి సో యూ హ్యావ్ టు ఫోకస్. పునర్వసు 4వ పదం అయితేమి, పుష్యమి అయితేమి, ఆశ్లేష ఈ 3 నక్షత్రాల వారికి కూడా కన్సిస్టెంట్ స్టడీ అనేది చాలా అవసరంగా భావించాలి. మరి కర్కాటకం ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది అంటే ఆదాయం 2గా ఉంది కదా, మనం అనుకున్నటువంటి హైక్ పెద్దగా ఉండకపోవచ్చు అండి, శాలరీ హైక్ లేదా క్విక్ ప్రమోషన్ కూడా అంత బలంగా కనపడట్లేదు. భాగ్యంలో శని ఉన్నారు. జాబ్ ఉన్న వారికి రిటైన్ కావడము లేకుంటే అడ్జస్ట్మెంట్ అయిపోవాల్సిన సమయం అయితే కనపడుతుంది. వ్యయం 11గా ఉంది. ఫ్యామిలీ కావచ్చు, హెల్త్ విషయంలో కావచ్చు, హౌసు లోన్స్ వల్ల కొంచెం ఆర్థికంగా ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. రెస్పెక్ట్ రాజపూజ్యం 4గా ఉంది. అంటే నేమ్ అండ్ ఫేమ్ సాధారణంగానే ఉంటాయని చెప్పాలి. ఈ వ్యక్తి బాధ్యతగా పనిచేస్తాడు లేకుంటే చేస్తుంది అని వర్క్ ప్లేస్లో మిమ్మల్ని చూసి భావిస్తారండి. అవమానం 7గా ఉంది కదా, మిస్టేక్స్ వల్ల, మాటల తేడాల వల్ల ఎవరో చేసిన తప్పు మీ మీద పడ్డము, మీరు బలవటం లాంటిది పబ్లిక్గా బ్లేమ్ అయ్యే పరిస్థితులు కొన్ని ఉంటాయి. అటువంటి పరిస్థితుల నుంచి చాలా జాగ్రత్తగా మీరు ఎస్కేప్ అవ్వాలి, తప్పదు. మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎలా ఉంటుందయ్యా కర్కాటకం వారికి అంటే ప్రజలతో కనెక్ట్, సంబంధ బాంధవ్యాలు, ఫైల్స్, కంప్లైంట్స్, ఎంక్వైరీస్ ఉన్నటువంటి పనులలో ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. మీరు రూల్ పొజిషన్ స్ట్రిక్ట్గా ఫాలో చేయాల్సిందేనండి. కొన్నిసార్లు ఏంటంటే స్మాల్ నెగ్లిజెన్సెసే కొన్నిసార్లు పెద్ద ఇష్యూస్గా మారే అవకాశం ఉండటం వల్ల కరెక్ట్ టైంలో యాక్ట్ కావాలి. డాక్యుమెంటేషన్ చక్కగా చూసుకోవాలి. అప్రూవల్స్ క్లియర్గా ఉన్నాయా లేదా ఏదైనా శాంక్షన్ ఇచ్చేటప్పుడు చూసుకోవాలి. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఉద్యోగం చెక్ చేసుకోవాలి. మరి కార్పొరేట్ అండ్ ఐటీ ఎంప్లాయీస్కి ఏ విధంగా ఉంటుంది అంటే ముఖ్యంగా కర్కాటక రాశి వారికి అవకాశాలు, సపోర్టు, డాక్యుమెంటేషను, క్లయింట్ హ్యాండింగ్తో ఎక్కువగా బిజీగా ఉంటారు. మీరు ఇంటర్నల్ పాలిటిక్స్ నడుస్తాయి. కర్కాటకం వారికి ఈ సంవత్సరం ప్రభావం సంవత్సరంలో బ్లేమింగ్ కల్చర్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. బ్లేమ్ చేస్తారు. సో ఈ విషయంలో కొద్దిగా అలర్ట్గా ఉండాలి. మరి వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుంది అంటే లాభాలు వీడింగ్గానే ఉంటాయి, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. 2 సో మనకు 11 లాగా ఉంది కాబట్టి ముఖ్యంగా ఫుడ్, లిక్విడ్స్, హోమ్, కన్స్ట్రక్షన్, ఉమెన్, స్త్రీలు, చిల్డ్రన్ ప్రొడక్ట్స్ ఉంటాయి. అవి ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించిన వ్యాపారాలు ఇవన్నీ కూడా సస్టైన్ అవుతాయని చెప్పవచ్చు ఈ సంవత్సరం. ముఖ్యంగా ఏంటంటే హై రిస్క్ నుండి స్పెక్యులేషన్ చేయొద్దు. పెద్ద లోన్స్ కూడా అవాయిడ్ చేయడం ఉత్తమం. లాభం తక్కువగా ఉంది, ఖర్చు ఎక్కువగా ఉంది. కర్కాటక రాశి సంబంధించిన రైతులకు ఏంటంటే వాటరీ సైన్ ఇది, జలతత్వ రాశి కాబట్టి వాటర్ మేనేజ్మెంటు, కెనాల్స్, బోర్లు, పాండు ఇలా నీటిని ఎలా మేనేజ్ చేస్తారో అనేది చాలా ముఖ్యమండి ఈ సంవత్సరం. అదేవిధంగా ధరలు అయితేనే మీ మార్కెట్పై క్లారిటీతోనే ముందుగా మీరు ప్లాన్ చేసుకుంటే సంవత్సరం అంతా మీరు మేనేజ్ చేయగలిగిన స్థాయిలో ఉంటారు. లేకపోతే కనుక పంట ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా ఉంటుంది, దిగుబడి తక్కువగా ఉండొచ్చు, లేకుంటే ధర తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. చెక్ చేసుకోవాలి. మరి కర్కాటక మహిళలకు ఏంటంటే అంటే మీ యొక్క కుటుంబం మొత్తం మీ మీదనే డిపెండ్ అవుతుంది, మీ మీదనే ఆధారపడుతున్నట్టుగా అనిపించే సంవత్సరం అండి. ముఖ్యంగా ఎల్డర్స్ కావచ్చు, చిల్డ్రన్, స్పౌజ్ అంటే జీవిత భాగస్వామి, బంధువులు అందరి బాధ్యతలు ఎక్కువగా మీరు ఈ సంవత్సరం మీద భుజాన వేసుకోవాల్సిన పరిస్థితి కనపడుతూ ఉంది. కానీ అవమానం 7గా ఉన్నందున ఇన్లాస్, బంధువులు, నేబర్స్తో మాటల తేడాలు రాకుండా సాఫ్ట్గా ఉండాల్సిన అవసరం అయితే కనపడుతూ ఉంది. మరి ప్రేమ, దాంపత్య జీవితం, కర్కాటకం అంటేనే స్ట్రాంగ్ ఎమోషన్స్ కలిగిన వ్యక్తులు, సెన్సిటివిటీ ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తులు వీరు. సో కాబట్టి మిస్అండర్స్టాండింగ్స్ కావచ్చు, థర్డ్ పర్సన్, 3వ వ్యక్తి ఇంటర్ఫీరెన్స్ మధ్యలో దూరటం వల్ల, ఇగో అండ్ హట్ అంటే ఇగో అయ్యే మాటలు, హట్ అయ్యే పదాలు వాడటం వల్ల సో మీ యొక్క సంబంధ బాంధవ్యాల్లో కొంత డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో కొద్దిగా సాఫ్ట్గా ఉండటం మంచిది. ప్రేమ లేదా మ్యారేజ్ విషయాలు ఏంటంటే మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎల్డర్స్ కానీ వెల్ విషెస్ యొక్క ఒపీనియన్ తీసుకోవడం మంచిదండి వివాహానికి సంబంధించి. మరి విదేశీ యానం లేదా ప్రయాణాల గురించి చూస్తే కర్కాటక రాశి వారికి మీరేంటంటే ఫ్యామిలీ ప్రయోజనం కోసం, ఆరోగ్యం అంటే హెల్త్ కావచ్చు, చెకప్స్ కోసం కావచ్చు, సందర్భానుసారంగా కొంత పిలిగ్రిమేజెస్ ఉంటుంది చూసారా, యాత్రలు, ఆధ్యాత్మిక యాత్రల కోసం కొంత ట్రావెల్ ఖర్చులు కూడా కనబడుతూ ఉన్నాయండి. పర్మనెంట్గా ఫారిన్లో సెటిల్మెంట్ అవుదామని ఎక్కువగా ప్రయత్నాలు చేసినా రిజల్ట్ మాత్రం కొంచెం లేటుగా ఉంటుంది, డిలే అవుతూ ఉంటాయండి. మరి పొలిటికల్ రంగము, సినీ ఫీల్డ్, మీడియా చూస్తే ఎక్కువగా బ్యాక్గ్రౌండ్ రోల్స్ ఉంటాయండి, ఆర్గనైజింగ్ వర్క్స్ ఉంటాయి, మాస్ పీపుల్తో అటాచ్ అయ్యే సర్వీస్ యాక్టివిటీస్ ఉంటాయి. ఇలాంటి వారు కొంచెం ఈ సంవత్సరం బాగా రాణిస్తారు. అవమానం 7గా ఉంది కాబట్టి మీడియా, సోషల్ మీడియాలో స్టేట్మెంట్స్పై జాగ్రత్త, అనవసరమైన డిబేట్ చేయకండి, సూచన అంతే. మరి కర్కాటక రాశి వారి రెమెడీస్ విషయంలో చూస్తే ముఖ్యంగా జలరాశి, సోముడు అంటే చంద్రుడు, సోమవారం పూట శివాలయాలు దర్శించడం మంచిది. శివుడికి అభిషేకం చేసుకోవడం మరీ మంచిదండి.
వీలైతే పాలు లేదా బెల్లం కలిపి నీళ్ళతో కూడా అభిషేకం చేసుకోవచ్చు. ఓం నమః శివాయ ఈ మంత్రాన్ని పఠిస్తూ ఉంటే మానసికంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. మంగళవారం రోజున హనుమాన్ లేదా సుబ్రహ్మణ్య ఆలయాలు సందర్శించడం మంచిదండి. నెయ్యితో కానీ బెల్లంతో కానీ వడలు లేదా పులిహోర నైవేద్యం ఇది మనకు మంచి ఎనర్జీని వస్తుంది. అదేవిధంగా గురువారం రోజున ఏంటంటే బ్రాహ్మణులకి, గురువులకి, లేకుంటే పాత మనకు విద్యను నేర్పిన గురువులు ఉంటారు కదా, టీచర్స్ ఉంటారు, వారికి నమస్కరించుకోవటం. మీరు కనుక విద్యార్థులకు చిన్న సహాయం తోచినంత పుస్తక రూపేణ, పెన్స్ రూపేణ, బ్యాగ్స్ రూపేణ సహాయం చేయటం. ఓం నమో నారాయణాయ లేదంటే ఓం శ్రీ గురుభ్యో నమః. సో ఇలా మనం జపం పట్టించుకుంటూ ఉంటే చాలా బాగుంటుందండి. మరి ఫిజికల్గా చూస్తే యాక్టివ్గా ఉండటం కోసం రోజుకు 20 నిమిషాలు నడక చేయడం, 10 నిమిషాలు ప్రాణాయామం కానీ ధ్యానం కానీ చేస్తూ ఉంటే మంచిది. పడుకునే ముందు ఈ మొబైల్స్కి, సోషల్ మీడియా తగ్గిస్తే మంచిదండి. లేదంటే పడుకున్న తర్వాత కాన్షియస్గా పడుకున్న 2 అవర్స్ వాటి ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి స్లీప్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. సో ఇలా చిన్న స్మాల్ చేంజెస్ చేసుకోగలిగితే మాత్రం డెఫినెట్గా కర్కాటక రాశి వాళ్ళు ఎఫెక్టివ్ రాణించగలరని చెప్పవచ్చు. ఎందుకంటే గురుబలం ఉంది, ఆదాయం తక్కువగా ఉన్న గురుబలం ఉంది కాబట్టి. సో భావోద్వేగం సమతుల్యం చేసుకోవటం, ఎమోషనల్ బ్యాలెన్స్ చేసుకోవటం, ఆర్థికంగా శ్రద్ధ పెట్టాలి. సో అదేవిధంగా స్పిరిచువల్ సహాయం ద్వారా కూడా మనం మేనేజ్ చేసి వచ్చే శుభకాలానికి బేస్ ఇయర్గా మీరు వాడుకుంటే కనుక సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తారని చెప్పవచ్చు అండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులకు ఎవరికైనా జ్యోతిష్యం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేశామండి. గతంలో మీకు జ్యోతిష్యం గురించి జనరల్ నాలెడ్జ్ ఉన్నా పర్వాలేదు, 30 వీడియోస్లో కూడా స్టార్టింగ్ ఫ్రమ్ జీరో అంటే కాన్సెప్ట్ ఏంటి, అసలు జ్యోతిషం అంటే ఏంటి దగ్గర నుంచి చివరికి మీరు గోచారము, జాతకం పరిశీలించుకునే విధంగా మీరు తయారవుతారండి. చాలామంది జాయిన్ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నారు. ఒకవేళ మీకు కూడా ఇంట్రెస్ట్గా ఉంటే కనుక మీ యొక్క కంఫర్టబుల్ టైంలో, కన్వీనియంట్ టైంలో నేర్చుకునే విధంగా ఈ కోర్స్ డిజైన్ చేశాము. ఆ కోర్స్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ కండి, లాగిన్ అవ్వండి. సో విల్ జాయిన్ టుగెదర్ అండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోనిమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.